మనం ఎప్పుడైనా సరే ఒక మంచి పొజిషన్కి వెళ్ళామంటే మరి ఆ పొజిషన్కి వెళ్ళిన తర్వాత మరి దానికి మెయిన్ కారణం ఎవరు అనే దాన్ని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఒకవేళ అలా కనుక మర్చిపోయామంటే మనల్ని మనుషులను కూడా అంటారు అనుకోండి. అది పక్కన పెట్టేస్తే మనకి అంతకుముందు ఏది ముంబై ఇండియన్స్ టీంలో రోహిత్ శర్మని కెప్టెన్గా తీసేసి హార్దిక్ పాండ్యాని కెప్టెన్గా పెట్టారని చెప్పేసి హార్దిక్ పాండ్యా మీద చాలా విమర్శలు వచ్చినాయి. దాని తర్వాత అతన్ని చాలా దారుణంగా ట్రోల్ చేసిన సిచ్యువేషన్ కూడా మనం చూసాం. అయితే ఇప్పుడు తన రియల్ లైఫ్లో అతను చేసిన సహాయం కనుక ఒకసారి తెలిస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఫిదా అయిపోతారు, అతనికి ఫ్యాన్ అయిపోతారు అనే చెప్పాలి. ఎందుకు భయ్యా అంటే మరి ఇప్పుడు హార్దిక్ పాండ్యా మన ఇంటర్నేషనల్ క్రికెట్లో అది కూడా ఇండియన్ టీంలో చూసుకుంటే ఎక్సలెంట్ ప్లేయరు. దాని తర్వాత అతన్ని రీప్లేస్ చేయగల ఎబిలిటీ ఉన్న ఆల్రౌండర్ ఎవరు కూడా లేరు ఇప్పుడు. అయితే మరి ఇదే హార్దిక్ పాండ్యా తనకి ఈ స్టేజ్ రావడానికి ఫస్ట్ తన చిన్ననాటి కోచ్ అయినటువంటి జితేంద్ర సింగ్ గారు కూడా ఒక కారణమే. అయితే మరి ఇంత స్టేజ్కి వచ్చిన తర్వాత ఆయన్నే మర్చిపోయిన సిచ్యువేషన్ లేదు. ఎందుకు భయ్యా అంటే ఆయనకి ఒక ఆర్థికంగా ఇటువైపు కృణాల్ పాండ్యా, దాని తర్వాత హార్దిక్ పాండ్యా వీళ్ళిద్దరు కూడా కలిసి మరి ఇప్పటి వరకు ఆయనకి 80 లక్షల ఆర్థిక సాయం అయితే అందించారనమాట. ఎందుకు భయ్యా అంటే ఏం లేదు, అక్కడ ఫస్ట్ మరి జితేంద్ర సింగ్ గారు చెప్తుంది ఏంటంటే తన చిన్న చెల్లి కోసం అని చెప్పేసి, తన పెళ్లి కోసం అని చెప్పేసి 20 లక్షల ఆర్థిక సాయం చేశారంట. సో దాని తర్వాత వాళ్ళకి కారు కావాలని చెప్పేసి కారు కోసం అని చెప్పేసి ఇంకో 20 లక్షల ఆర్థిక సాయం చేశారంట. సో దాని తర్వాత వాళ్ళ అమ్మగారి చికిత్స కోసం అని చెప్పేసి మళ్ళీ కొంచెం నగదు ఇచ్చారు అని చెప్పేసి. సో దాని తర్వాత ఇంకా వాళ్ళకి వేరే వేరే అవసరాలు ఉంటాయి కదా. సో మరి ఆ అవసరాల కోసం అని చెప్పేసి ఇంకొక 18 లక్షల ఆర్థిక సాయం చేశారు. మరి ఇప్పటి వరకు వాళ్ళిద్దరు చూసుకుంటే దాదాపు ఒక 80 లక్షల వరకు ఆర్థిక సాయం చేశారని చెప్పేసి మరి స్వయంగా జితేంద్ర గారే మరి ఒక మీడియాకైతే తెలియజేయడం జరిగిందనమాట.